హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్. మొత్తం మీద సభ ప్రాంగణం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి కుల సంఘాలతో ప్రెస్ మీట్ పెట్టి సభ ప్రాంగణాన్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇల్లునే బీసీ భవన్ గా మార్చిన సుందర్రాజ్ యాదవ్ అన్న బీసీ భవన్ లోనే ఉన్నాం మనం ప్రజెంట్. ఇక్కడ సార్కి మాత్రం ఖాళీ లేదు. ప్రతి కుల సంఘాలతో పాటు ఇక్కడ వికలాంగులు మాకు రాజ్యాధికారం ఎందుకు రాదు, రాజ్యాధికారంలో మేము ఎందుకు భాగస్వాములం కావద్దు, మేము చాలామంది వికలాంగులు బీసీ వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి ఎక్కడ లేని పరిస్థితిలో దిక్కు తోచని పరిస్థితిలో పూట గడవని పరిస్థితిలో ఉన్నాము, మా వాటా మాకు ఎందుకు రాదు అని ఇక్కడ వికలాంగులు కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఒకసారి సుందర్రాజ్ యాదవ్ సార్తో మాట్లాడి వికలాంగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వికలాంగులను ఎవరైనా పట్టించుకున్నారా సార్? అసలు ఇప్పుడు పట్టించుకుంటే ఈ బాధ ఎందుకుంటో చెప్పు, మా తమ్ముళ్ళకి ఈ బాధ ఎందుకుంటో చెప్పండి. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ నెగ్లెక్టెడ్. మాకు దాదాపు వీళ్ళది కూడా చూస్తే నేను పరేషాన్ అని నాకు కూడా తెలియదు. ఇవాళ 20,000 మంది వరంగల్ జిల్లాలో వికలాంగులు ఉన్నారు. 20,000 మంది వికలాంగులు ఉన్నారు అంటే ఇవాళ వాళ్ళందరూ వచ్చి మీకు మద్దతు పలుకుతున్నాం, ఈ సభకు మద్దతు పలుకుతాం, మేము ప్రత్యేకంగా మేము వస్తాం సార్, ఈ సభ మా గురించే కావాలి, మా హక్కుల గురించి కూడా మీరు పోరాడాలి, మా హక్కుల గురించి కూడా మాట్లాడాలి. తప్పకుండా వాళ్ళ హక్కులను కాపాడే బాధ్యత ఈ బీసీ రాజకీయ యుద్ధబేరి సభ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కులం మతం కాకుండా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటున్నాం, క్రిస్టియన్లలో బీసీలు ఉన్నారు, మేము తీసుకుంటున్నాం, మా వికలాంగ సోదరులు సోదరిమణులు ఉన్నారు, అందరినీ కలుపుకొని ఇవాళ ప్రజల సభ. మొన్నటి వరకు మీ పార్టీల సభలైనవి సగం మందిని మర్చిపోయారు. దేశంలో ఉన్న సగ జనాభాను పక్కన పెట్టి బుక్కడంత పీపుల చేతిలో సభలు నడిచిపోయింది. ఇవాళ వాళ్ళు లేకుంటే ఇవాళ సభలు అవుతాయి, ఇవాళ సభలు కాబోతాయి. 1,00,000 మందితో జరగబోయే సభ బీసీల సభ. ఇంత పెద్ద మహోత్సవం, ఇది విడాకుల మహోత్సవం లాగా. వాళ్లకు మాకు సంబంధం లేదయ్యా, మా బతుకులు మాకు రాబోయే రోజుల్లో మా రాజ్యాధికారం మేమే తెచ్చుకుంటాం. మీరు సంతోషంగా పార్టీలు ఖాళీ చేసి ఇచ్చిపోతున్నాం, సంతోషంగా ఉంటుంది. మీరున్న పర్సంటేజ్ ప్రకారంగా 6%, 7%, దానికి మేము అడ్డుపడం. వాళ్ళ వాటా వాళ్ళకి వాళ్ళకి 100% మేమే కొట్లాడతాం మీకు రావడానికి కదా. కాకపోతే వాళ్ళు పోతే వాళ్ళ కొడుకులు పోతే మన వాళ్ళ కాడ మాత్రం ఫుల్ స్టాప్ పెడతాం. మీ గురించి మేము కనట్లేం, కానీ మా హక్కులను మొత్తం కాలరాశులు ఇప్పటివరకు. ఏ పదవులకు రాలే, ఏ పార్టీలో చూడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు 96% ఉంటారు. ఎందుకంటే సభ్యత్వంలో మీరు రారు. మీకు బిజినెస్లు మీకే ఉన్నాయి, హోటళ్ళు మీకే ఉన్నాయి, ఇండస్ట్రీలు మీకే ఉన్నాయి, హాస్పిటళ్ళు మీకే ఉన్నాయి. మీరు అవన్నీ ఇడిచిపెట్టి గుప్పడంత మంది వస్తారు నాయకులు, వాళ్ళు మొత్తం పదవులలో కూర్చుంటారు. మేము ఓట్లేయాలి, వాళ్ళు పదవులలో కూర్చుంటారు. వికలాంగులు సార్ ఇప్పటి వరకు ఒక సర్పంచ్ కూడా కాలేని పరిస్థితిలో ఉన్నారు. సబ్జెక్ట్ ఉంటుంది, పీజీలు పిహెచ్డీలు చేసి యూనివర్సిటీలలో రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి సార్. తప్పకుండా రాబోయే రోజుల్లో మా వికలాంగ సోదరులకు కూడా 100% వీళ్ళు కూడా రాజ్యాంగంలో వీళ్ళు కూడా పదవులకు అర్హులు. 100% వీళ్ళు జీనియస్ ఉన్న వ్యక్తులు. వీళ్ళ ఆలోచనలు కూడా చట్టసభలో ఉండాలి, గ్రామ సభలలో వీళ్ళకు కూడా అవకాశాలు రావాలి, వీరి బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండాలి, ప్లాట్ఫామ్ ఉండాలి అని. మీరు పెద్ద పెద్దలకు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఇస్తారు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కనీసం సబ్జెక్ట్ ఉన్న దేంట్లో కూడా ఇంటెలెక్చువల్స్ ఉంటారు కదా. మన దగ్గర కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యే కోటాలలో వేరే కోటాలలో ఛాన్స్ ఉన్నాయి కదా. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలలో వీళ్ళని కూడా తీసుకోవచ్చు కదా. వీళ్ళేం తక్కువేం కాదు కదా. ఒక రిప్రజెంటేషన్ షుడ్ బి దేర్. ఒక జిల్లాలో 20,000 మంది ఉంటే మా 10 ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే 2 లక్షల మంది. వీళ్ళు తలుచుకుంటే దాదాపు ఒకరిని గెలిపించుకుంటారు. 30 లక్షల మంది, మళ్ళీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఓట్లు ఎన్నో ఉన్నాయంటే. అంటే ఇప్పటి వరకు సగం జనాభానే వీళ్ళు కన్సిడర్ చేయాలి. ఆ 10% ఉన్నోళ్ళే వాళ్ళే పదవుల మీదకి వచ్చేది, వాళ్ళ పిల్లలే పదవుల మీదకి వచ్చేది, ఇంకా వాళ్ళ మనవలే పదవులకు వస్తారు. కానీ వెనక పక్కకు ఆలోచించేది లేకుంటున్నది. కాబట్టి ఆ పరిస్థితులకు అన్నిటికీ
కట్టడి చేయడానికే ఈ సభ జరగబోతోంది. విజయవంతంగా మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎంత ఉత్సాహంగా వచ్చి మేము వస్తున్నాం అంటున్నారు. ఇల్లు మొత్తం వీళ్ళతో నిండిపోయింది. సో ఇప్పుడు 100% కాన్ఫిడెంట్ ఉన్నాం. 1,00,000 కాదు 2-3 లక్షలు వచ్చినా ఈ సభ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎట్లా చూస్తారని ఒక వికలాంగుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఈరోజు చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇది వరకు ప్రతి కులాలు రాజకీయం చేసిండ్రు. ఇలా బీసీ గర్జన అనే ఒక సభ జరుగుతుంది వరంగల్లో. మా దాంట్లో సుగా బీసీలు చాలా మంది ఉంటారు. మేము సుగా ఈ గర్జనకు పెద్ద ఎత్తున వస్తామని మేము ఇది చేస్తున్నాం. తీర్మానం నాకు ఒక్కటే రిక్వెస్ట్ ఉన్నది, అసెంబ్లీలో మా గురించి వాయిస్ ఇప్పాలి అని కోరుకుంటున్నా. జై బీసీ, జై వికలాంగ్. ఎట్లా చూస్తారండి? ఎట్లా ఉంది లైఫ్? ఒక వికలాంగుడిగా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నావు? మేము మాది ఓటుకు వికలాంగత్వం మాది ఓటు ప్రతి ఒక్క ఓటు చెల్లుతుంది. మాకు వికలాంగత్వం అనేది కానీ ఓటుకు వికలాంగత్వం అనేది లేదు. కాబట్టి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఏర్పడితే తప్ప మాకు ఏదైనా కూడా లేదు. జై వికలాంగ్, జై జై వికలాంగ్. ఎట్లా చూస్తారు? ఈరోజు బీసీ యుద్ధ బేరీ సభ జరుగుతుంది. బీసీ వికలాంగులుగా ఏం మెసేజ్ ఇస్తారు ప్రజలకి? మేము చెప్పేది ఏంటంటే, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల పైచులకు దివ్యాంగులు ఈరోజు ఉండడం జరిగింది. దాంట్లో వరంగల్ జిల్లాలో చూసినట్లయితే దగ్గర 20,000 మంది వికలాంగులు ఉన్నారు. మరి 20,000 మంది వికలాంగులు అంటే వాళ్ళ కుటుంబంలో 4 వేసుకున్నా కూడా దాదాపు 80 నుంచి 1,00,000 ఓట్ల వరకు మా దివ్యాంగులు ఓట్లు ఉండడం జరిగింది. అయితే మేము వేసే ఓటులో ఎటువంటి లోపం లేదు. ఎందుకంటే మా శరీరంలో ఏదో ఒక లోపం ఉంటే మేము దివ్యాంగుడిగా పిలువబడుతున్నాం. అంతేగాని మేము ఒక సాధారణ వ్యక్తి వేసేటటువంటి ఓటు, ఒక దివ్యాంగుడు వేసేటటువంటి ఓటు 2 సమానమే. అయినప్పటికీ కూడా రాజకీయ రంగాలలో మరి ఎలాంటి గుర్తింపు మా దివ్యాంగులకు ఇవ్వకపోవడం మాకు చాలా బాధాకరం. కాబట్టి ఇక నుండైనా ఇప్పుడైనా మా దివ్యాంగుల ఓట్లను సాధారణ వ్యక్తి వేసే ఓటుతో సమానంగా చూసి ప్రతి నామినేటెడ్ పోస్ట్లో కానీ రాజకీయ రంగాలలో కానీ కనీసం కార్పొరేట్ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్ల పై రాజకీయ అన్ని అవకాశాలలో కూడా మా దివ్యాంగులకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని మా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరపున, మా రాష్ట్ర వికలాంగుల ఫోరం తరపున మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎట్లా చూస్తావు ఈ సభని? ఇది ఎట్లయినా కూడా మా వికలాంగులకు ఖచ్చితమైన ఉత్సాహపరితమైన ఒక స్థానం ఖచ్చితంగా ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. అంతేగాని మేము ఇప్పుడు మేము వికలాంగులు కించపరుచుకుంటూ పోవడము కింద అట్లనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ మాకు మంచి ఆలోచనతో మాకు ఏదైనా అవకాశం ఇస్తే దాన్ని నిజంగా కూడా నెరవేరుస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ మీ ప్రాపర్? మేము ఇక్కడ వరంగల్ జిల్లా, మేము రాష్ట్ర కమిటీ, ఇప్పుడు వికలాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ నుంచి వచ్చాము. మేము ఈ యుద్ధ బేరీ జరుగుతుంది, బీసీ ఘన యుద్ధ బేరీ జరుగుతుందని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన తీన్మార్ మల్లన్న కానీ మన సుందర అన్న గారికి సపోర్ట్ చేయడానికి మేము రాష్ట్ర కమిటీ మా విషయం తెలుసుతోటే ఇప్పుడు వరంగల్లో వెహికల్ తిరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని మా వికలాంగుల ఫోరం నుంచి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము. మాకు ఏంటంటే ఇప్పటి వరకు మా వికలాంగులను కమ్మారెడ్డిస్ ఎల్మాస్ వీళ్ళు మమ్మల్ని వాడుకుంటూ మాకు ఎటువంటి నామినేటెడ్ పోస్టర్స్ కానీ ఏం కానీ ఇవ్వకుండా మమ్మల్ని ఒక చిన్న చూపు చూసుకుంటూ ఎటువంటిది మాకు రిజర్వేషన్ కల్పించకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బీసీ గర్జన యుద్ధ బేరీ ద్వారా మా యొక్క వికలాంగులకు న్యాయం జరగాలని మేము మా రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ బేరీకి సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఎట్లా చూస్తారండి? ఈ యుద్ధ బేరీకి మా వంతు కృషిగా మేము బీసీ సంఘాలతోటి మా వికలాంగులం అందరం కలిసి మద్దతు తెలుపుతున్నామని, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు సుందరరాజు అన్న గారు మరియు తీర్మార్ అన్న గారు ప్రకటించాలని కోరుచున్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం మిత్రులారా, ఎందుకంటే 2 కాళ్ళు లేకున్నా కూడా వాళ్ళు కేవలం జస్ట్ ఒక తిరిగే ప్రచార రథాలను చూసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. బీసీ బిడ్డలారా, మీకోసం జరుగుతున్న యుద్ధంలో మీరు పాలు పంచుకోకపోతే ఇక్కడ రాష్ట్రం కాదు దేశం కూడా సహించలేని పరిస్థితికి వెళ్తా ఉంది. ప్రతి బీసీ బిడ్డ వీళ్ళను ఆదర్శంగా తీసుకొనైనా ఇక్కడ ఫిబ్రవరి 2న
బీసీ రాజకీయ యుద్ధ వేరికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నది. ఏకంగా వాళ్ళకు వాళ్ళు సొంత ఖర్చులతో ఇక్కడి వరకు రామ్నగర్, హన్మకొండ బీసీ భవన్ సుందర్ రాజ్ యాదవ్ వాళ్ళ ఇంటికి వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఎంత పెద్ద ఎత్తున, మీరు వాళ్ళకు లోపల ఎంత ఉత్సాహం ఉంటే ఇక్కడి వరకు వస్తారు. వీళ్ళను వికలాంగులు అంటే వాళ్ళ శరీరాలు మాత్రమే వికలాంగులు, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడ వికలాంగులు కాదు. జబర్దస్త్ సబ్జెక్ట్ ఉంటుంది. వీళ్ళని చూసైనా ప్రతి బీసీ బిడ్డ ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధ వేరికి రావాల్సిందిగా క్యూనిస్ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్, రామ్నగర్ బీసీ భవన్, హన్మకొండ నుంచి.